హలో గైస్, ఎలా చూడాలనుకున్నాం ఇలాంటి సినిమా? ఈ తగ్ లైఫ్ అనే చిత్రం ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్. ఇక తగ్ లైఫ్ అనే చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం గారు, హీరో వచ్చేసి కమల్ హాసన్ గారు. అదేవిధంగా ఈ చిత్రం ఎలా చూడాలనుకున్నామో అలా చూసామా లేదా, ఈ కథ వారో తెలుసుకుందాం. వచ్చేసి అంతకంతకు ఊహించుకున్నామా అంటే అసలు ఏం లేదు భయ్య. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా థియేటర్లోకి ఎంటర్ అయ్యానని చెప్పుకోవచ్చు. అయితే సినిమా కథ వచ్చేసి ఏముందంటే, కమల్ హాసన్ గారు గ్యాంగ్స్టర్. అయితే గ్యాంగ్స్టర్ ఒక రూమ్లో ఒక ఇంటి లోపల ఒక డీల్ చేస్తుంటాడు. ఆ డీల్ చేస్తున్న సమయంలో పోలీసు వాళ్ళు వస్తారు. అప్పుడు ఒక అతను పేపర్లు వేస్తుంటాడు. కొడుకు కూతురుతో పేపర్ వేస్తుంటే కొడుకు ఒక సైడ్, కూతురు ఒక సైడ్ పోతారు. వాళ్ళ తండ్రి ఒక సైడ్ వస్తాడు. ఆ తండ్రి వచ్చిన రూమ్ దిక్కు వేస్తాడు పేపర్. అదే పేపర్ వేసిన రూమ్లోనే కమల్ హాసన్ గారు డీల్ చేస్తుంటాడు. అయితే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చిందని తెలుసుకొని ఆ డోర్ని వాళ్ళ కమల్ హాసన్ గారు, ఆ సినిమాలో కమల్ హాసన్ గారి అన్న ఆ బుల్లెట్తో కాల్ చేస్తారు డోర్కి. అయితే ఆ డోర్ వెనకాల ఉన్నారు పేపర్ అతను తండ్రి. అయితే ఆ తండ్రి చచ్చిపోయినప్పుడు ఆ కొడుకు తన చెల్లె కోసం ఎంత దోలాడుతున్నాడో, అదే సమయంలో వాని హీరో బయటికి వెళ్ళడానికి, పోలీసుల నుంచి కాపాడడానికి ఆ కొడుకుని అలా ఆ చిన్న బాబుని కవచంగా పెట్టుకొని కింది దాకా వెళ్ళి తప్పించుకుంటాడు పోలీసుల నుంచి. పెద్ద అయ్యారు, ఫస్ట్ హాఫ్లోనే పెద్ద అవుతాడు. అదేవిధంగా స్లోగా రన్ అవుతుంది మూవీ స్టోరీ. ఎంత స్లోగా అంటే మాటలు చెప్తుంటే అంతగా ల్యాగ్ అనిపించిందని చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ గారు ఒక్కొక్క పదంకి చాలా ల్యాగ్ అనిపించిందని చెప్పుకోవచ్చు సినిమాలో. అదేవిధంగా పెద్దగా అయినాక ఒక సమయంలో కమల్ హాసన్ గారి అన్న సినిమాలో వాళ్ళ ఆ కొడుకు పెంచుకున్న కొడుకుకి చంపింది కమల్ హాసన్ గారు అని అవధం చెప్పడం వల్ల జరిగే యుద్ధం ఎలా ఉంటుంది అనేది సెకండ్ హాఫ్ మొత్తం రన్ అయింది. అయితే సెకండ్ హాఫ్లో లాస్ట్కి తెలిసింది ఏంటంటే కమల్ హాసన్ గారు చంపలే, అది కావాలని చెప్పిరని. అది ఎందుకు చెప్పిండంటే కమల్ హాసన్ గారు ఇన్నెల సంది అతనే రోల్ చేస్తున్నాడు. అయితే ఆ రోల్ నుంచి బయటికి వచ్చి వాళ్ళంతా వాళ్ళు బతకడానికి చేస్తున్న ప్రయత్నంలో తగ్ లైఫ్ అనే చిత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తగ్ లైఫ్ అనే చిత్రానికి టైటిల్ ఇలా పెట్టడం అంటే నాకు అసలు అర్థం కాలేదు. దానికి అర్థం ఏముందో ఇటు అర్థం కాలేదు. ఈ ఏజ్లో కమల్ హాసన్ గారి రొమాన్స్ మాత్రం వేస్ట్ అనిపించింది అయ్యా నాకైతే. అమ్మ అవసరం లేదు, ఇట్లాంటి సీన్స్ అవసరం. కమల్ హాసన్ గారిని ఈ ఏజ్లో రొమాన్స్ చేయడం అస్సలు ఆ సినిమాలో అస్సలే బాగాలేదు. ఒక ఫైట్స్ లేవు, ఒక మంచి డీల్ లేదు సినిమాలో, అసలైన కథ లేదు అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నా. ఎందుకంటే విత్ హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను సినిమాకి చూద్దామని, బట్ ఓవరాల్గా డిసప్పాయింట్ చేసేసిందని చెప్పుకోవచ్చు సినిమా. కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే అప్పటికి ఇప్పటికంటే భారతి 2కి చాలా కనెక్షన్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫైట్స్, ఆ రిథమ్ గిట్ట అలానే సేమ్ దిట్టుకు దిట్టు చూపించారు మణి శర్మ గారు. సేమ్ దిట్టుకు దిట్టు భారతి 2ని కాపీ కొట్టాడా అనిపించింది భయ్య సినిమా చూశాక. ఇక నాకైతే సినిమా అంతగా నచ్చలేదు, ఎందుకంటే కథ లేదు, ఆనెస్ట్ అయిన కథ లేదు. ఫ్యాన్స్ ఎంతగా ఊహించుకున్నారు దానికి మించి గిట్ట అసలు లేదని చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ గారు ఈ సినిమాకి న్యాయం చేశారంటే ఈ ఏజ్లో న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కమల్ హాసన్ గారి ఫైట్స్ ఈ ఏజ్లో చూస్తుంటే చాలా విరక్తి పుట్టింది అని చెప్పుకోవచ్చు, అలాంటి విసుకొచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా కమల్ హాసన్ గారు ఆ లిప్ కిస్సింగ్ సీన్స్ అయితే ఇంకా ఘోరంగా నాకైతే ఇది ఎక్కడ దోలిరా ఇలాంటి సినిమా చూడదురా అనిపించిందని చెప్పుకోవచ్చు. మనీష్ శర్మ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందని ఊహించుకున్నా కానీ ఇంత అటర్ ఫ్లాప్గా ఉంటుందని నేను ఊహించుకోలే. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాలు చూడడం అవసరమే లేదు. ఓవరాల్గా సినిమా అయితే నాకు బాగాలేదు అని చెప్తాను. మరి ఆడియన్స్ మీరు వెళ్ళి చూడాలంటే మీ పేషెన్స్కి టెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు సినిమాకి వెళ్ళకండి, 100% చెప్తున్నా. ఓటీటీలో ఏదైనా వచ్చినప్పుడు మీరు చూడండి అని చెప్తాను. ఇక సినిమాకి అంత పైసలు పెట్టి 150 రూపాయలు పెట్టి చూడాలంటే చాలా కష్టమైన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా నాకైతే నచ్చలేదు. సినిమాకి రేటింగ్ వచ్చేసి 5కి 3.4 రేటింగ్. మరి మీకేమనిపించింది నా మాటలు కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై